జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయో గత కొద్ది రోజులుగా అలుపెరగకుండా చెప్తానే ఉండా. ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక మెట్టు ముందుకేశారన్నమాట. వాళ్ళు అంటే అంతకు మించి వీళ్ళు ఎంత నిష్టదరిద్రులో ఎటాటోళ్ళో చెప్పేదానికి ఇది ఒక మరో ఉదాహరణ. ఈ న్యూస్ అయితే పరమ కిరాతకులు ఉండే దేశం ఏదైనా ఉండదంటే అది వాటిల్లో బంగ్లాదేశ్ కూడా ఒకటి. బంగ్లాదేశ్ కోసం యుద్ధం చేసి వాళ్లకు స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళకు అన్నం పెట్టి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చినా కూడా బంగ్లాదేశ్ జాంబీలకైతే విశ్వాసం అనేది ఏ పక్కన ఎత్తుక్కున్నా కూడా ఉండదు. చివరికి రాక్షస మోకలకు కూడా విశ్వాసం అనేది ఉంటుందేమో కానీ ఈ ఊరకుక్కలకైతే ఏ మాత్రం విశ్వాసం విధేయత అసలు ఏ మాత్రం కూడా వెళ్ళకుండా ఎత్తుకునే భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఉండవు. డౌట్ లేదు దాంట్లో అయితే. చివరికి ఈ క్రికెట్కి సంబంధించి వరల్డ్ కప్ జరిగింది కదా, దీంట్లో పాకిస్తాన్పై భారత్ గెలిస్తే కూడా ఈ మునాకొడుకులంతా కూడా ఏడ్చినారు. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే అంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేసి విడిపింది వచ్చేసి బంగ్లాదేశం. ఆ బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసింది ఎవరు? భారతదేశం. అలాంటిది పాకిస్తాన్ మీద భారత్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పండగ చేసినారు. కానీ ఈ మన ఆపనుండే వాళ్ళు ఈ దరిద్రపు నాకుడులు మాత్రం ఏడ్చి చచ్చినారు. కారణం ఏం తెలిసిన? మత పిచ్చి. దీన్ని బట్టి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్లకు భారతదేశం మీద ఎంత ద్వేషం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ బంగ్లాదేశ్ జాంబీలు భారత్పై కోపాన్ని బంగ్లాదేశ్లోని హిందువుల మీద చూపిస్తున్నారు. అంటే మన దేశం మీద ఉండే కోపాన్ని కక్షను ద్వేషాన్ని ఆ బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు కదా వాళ్ళ మీద చూపిస్తున్నారు. హిందువులను హత్యలు చేయడం, హిందూ మహిళలపై సామూహికంగా అత్యాచారాలు చేయడం, హిందువులు ఇళ్లను ధ్వంసం చేయడము, తగలబెట్టడము, హిందువుల వ్యాపారాలను లూటీ చేయడం వంటివి రోజు కూడా చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మనం అనేక సార్లు కొన్ని పదుల సంఖ్యలో మనం ఈ వీడియోలు కూడా చేసాం. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అయితే వరదలు వచ్చినాయి. దాదాపు 50 లక్షల మంది బంగ్లాదేశీలు అయితే నిరాశ్రయులైనారు. వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు. ఇక ఈ 50 లక్షల మంది ప్రజలకు కూడు గుడ్డ అన్నీ కూడా దూరం అయిపోయినాయి. దీంతో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఈ వరద బాధితుల కోసం ఈ నిత్యావసర వస్తువులను అయితే అందిస్తుంది. అయితే ఈ నిత్యావసర వస్తువులు అందరికీ అందించకుండా కేవలం ముస్లింలకు మాత్రమే ఈ నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. హిందువులకు మాత్రం దూరం పెట్టారు. అంటే అక్కడ కూడా మతం, ద్వేషం, కుట్ర, అసూయ, కడుపంట ఏ స్థాయిలో ఉండదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. తాము అన్నం తిని 3 రోజులైంది మహాప్రభు, దయచేసి మాకు కూడా ఆహారం అందించండి అని చెప్పేసి ప్రాధాయపడతా ఉన్నా కూడా హిందువులకి నిత్యావసర వస్తువులను అయితే అందించడం లే. కానీ కొందరికి మాత్రం అందిస్తున్నారు. అది ఎవరికో ఎలాంటి వాళ్ళకో తెలిసినా, అది ఎలాగో తెలిసినా హిందువులు తాము ధరించేటటువంటి ఈ మెడలో దారాలు ఉంటాయి కదా, ఏది మామూలుగా ఏదైనా మన గుడికి పోయినప్పుడు అట్టేటప్పుడు ఏంటంటే ఈ నల్లదారం ఎర్రదారం ఆ దేవుడి బిళ్ళలు వేసుకుని అట్ట వేసుకుంటాం, తాయితులు ఇట్టటి పెట్టుకొని. ఈ చేతికి వచ్చేసి రక్షాదారాలు ఇట్టటి కట్టుకుంటాం, కంకణాలు ఇట్టటిని. అవి ఉంటే వాళ్ళు కన్నా అలాంటి కన్నా తీసేస్తే వాళ్ళకు వచ్చేసి ఈ ఆహారం అందిస్తున్నారు. ఒకవేళ హిందువులకు సంబంధించిన హిందూ పిల్లలు కనుక వస్తే వాళ్ళ మెడలో ఉండే ఈ పవిత్రమైనటువంటి దారాలను తిప్పి అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి నినాదాలు ఇప్పించి మరీ వాళ్లకు ఈ ఆహారం అందం చేస్తున్నారు. లేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. గతంలో ఏంటంటే ఒక 10 సంవత్సరాల ముందుకెళ్దాం. 10 సంవత్సరాల ముందుకెళ్ళామంటే అప్పుడు ఇస్లాం లేదు. ఒక 10 సంవత్సరాల ముందుకెళ్ళామంటే అప్పుడు ఇదంతా కూడా అక్కడ భారతదేశమే. ఏది మన భారతదేశం కావచ్చు, ఇప్పుడుండే బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇట్లా ఇదంతా కూడా అక్కడ భారత్లో భాగమే. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే ముస్లింలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే. కానీ వీళ్ళందరూ కూడా అదే విధంగా భయపెట్టో, ప్రలోభ పెట్టో, చంపో, ఇంకొకటి చేసో ఇదిగో ఈ విధంగా మతం మార్చబడిన వాళ్ళే వీళ్ళంతా కూడా. ఈ విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఎంతోమంది ముస్లిం పెద్దలు కూడా ఈ మాట ఒప్పుకుంటున్నారు. మనం కూడా దానికి సంబంధించి ఎన్నో వీడియోలు కూడా చూస్తుంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఒక మౌలానా తనకు ఆహారం కావాలని చెప్పేసి ప్రాధాయపడినటువంటి ఒక హిందూ బాలుడిని దగ్గరికి పిలిచి అతని మెడలో ఉన్న పవిత్రమైన దారాన్ని తెంపేసి ఆ బాలుడి చేత అల్లాహు అక్బర్ అనిపించి అప్పుడు ఆ బాలుడికి ఆహారం అందజేశాడు. చూడండి, ఆకలిని అడ్డం పెట్టుకొని ఆడ కూడా మత వ్యాప్తి చేయడం ఎంత దారుణంగా ఉండదు చూడండి. చివరికి ఆహారం లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి హిందూ పిల్లలను కూడా వీళ్ళు వదిలిపెట్టకుండా మత మార్పిళ్ళకైతే పాల్పడుతున్నారు. ఇలాంటి వారికన్నా శవాలను బిక్కు తినే రాబందుల మేలు అని చెప్పుకోవచ్చు. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించండి. నేను అనే దాంట్లో ఏమన్నా తప్పు ఉండదేమో. ఆకలికి నిన్నైనా మహాప్రభు మాకు ఆకలేస్తుంది, మాకు అన్నదిని కూడా కొన్ని రోజులు అవుతుందంటే ఆడ కూడా నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, వాళ్ళని మత మార్పిడి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తామంటే ఇంక ఏంది? నేను ఇంకొక మాట చెప్తా. ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పాలనుకున్నా. ఎందుకంటే
మదర్ తెరీసా అని చెప్పేసి ఒక ఆవిడ బయట దేశాల నుంచి మనకు దిగుమతి అయింది. ఆవిడ గారు కూడా ఏదో పేదవాళ్ళకి సేవ చేస్తున్నారని చెప్పేసి ఎంత లంగా వ్యాపారాలు చేసిందో మనకు అందరికి కూడా తెలుసు. మత మార్పిడి అయితే అంటే క్రైస్తవాన్ని స్వీకరిస్తే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్లు ఇప్పించడం చేయడం, కేవలం ఇది ఆ సేవ అనే పేరుతోటి కొన్ని లక్షల మందిని ఆవిడ గారు మత మార్పిడి చేసింది. ఆవిడకి ఏంటంటే మన దౌర్భాగ్యం కొద్దీ, మన దరిద్రం కొద్దీ ఆమెకు వచ్చేసి మదర్ అని పేరు పెట్టారు. మదర్ అని కాదు, దానికి ఇంకొక చోదు అనేది కూడా ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నా చాలామంది ఏంటంటే నాయనా నువ్వు బాగా చేస్తున్నావు, మంచి కంటెంట్ ఇస్తున్నావు, బాగా చెప్తున్నావు అని చెప్పేసి చాలామంది కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి మాత్రమే చేరుతున్నాయి. మీరు సహకరించి మన వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేయించడమో, లేకపోతే మరి కొంతమంది దగ్గర మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించడమో ఈ విధంగా చేశారంటే మనం అందించే న్యూస్, మన ఛానల్ అందించే న్యూస్ మరింత మందికి పోతాయి. అప్పుడు ఏంటంటే మరింత మందిలో మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, మరింత మందికి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందేదానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.